వినుకొండ, తల్లి మాదిగ, తండ్రి గొల్ల యాదవ్. సమాజం ఎలా ఉంటుందంటే యాదవుల్లో ఆ పొలంలో పుట్టని శ్రీకృష్ణుడిని ఓన్ చేసుకున్నారు. కానీ అంటే కృష్ణుడు యాదవుడు కాదు, క్షత్రియుడు. క్షత్రియుడిని తమవాడని చెప్పుకున్నారు, తమ పొలంలో పుట్టిన వాడిని తమ పొలం అని చెప్పుకున్నారు. కృష్ణుడు 8 మంది క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకున్నాడు, కానీ గొల్లలని ఎవరిని కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ రాధా కూడా గొల్లామె, ఆమెను పెళ్లి చేసుకోవాలి. 8 మంది క్షత్రియ స్త్రీలను కూడా ఆయన వివాహం చేసుకున్నాడు. 16,000 మంది గోపికలు ఉపనిషత్తులు కానీ అది సత్యం. కానీ గొల్లలు ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో అతన్నే ప్రమోట్ చేస్తూ ఉంటారు, మనువాదాన్నే ప్రమోట్ చేస్తారు, వాస్త్రాన్ని ఒప్పుకోరు, గుర్రం జాషువా తమవాడని ఒప్పుకోరు. ఎప్పుడు కూడా మనువాదాన్ని నిరంతరం ప్రచారం చేసి ఐడియాలజికల్గా దెబ్బతీస్తాం. కనుక మనం మన వాళ్ళు ఎవరు అన్నది, ఎవరు ఎనిమియో ఎవరు ఫ్రెండో కూడా తెలుసుకోకుండా ఉద్యమాలు ఏంటో ఎలా చేస్తాం? మన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు? మన సొంత వాళ్ళని మనం ఎనిమిగా చూసుకుంటే మనం ముందుకు సాగలేదు. మనం కలుపుకోవాలి. అంటే కుట్టు పని చేస్తూ ఉంటారు, సూర్య పని చేస్తూ ఉంటారు, కత్తిరి పని రాజకీయంగా చేయడం సాధ్యం కాదు. కనుక ఈ విషయాలన్నీ నేను ఈ మధ్య తిరుమావలన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అన్నారంటే, ఆయన షెడ్యూల్ కాస్ట్ నుంచి ఎవరు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనేది లేదు, షెడ్యూల్ ట్రైబ్కి అయితే ఉంది, కానీ ఒక 2-3 స్టేట్స్లో షెడ్యూల్ కాస్ట్ నుంచి మాయావతి లాస్ట్ సీఎం, ఇంకా తర్వాత ఇంకెవరు అవ్వలేదు. అలాంటిగా మోదీ తన పరిపాలన వ్యవహారాలను మొత్తం, ఎందుకంటే ఎవరి పట్ల అప్రమత్తంగా ఉన్నానని మోడీ అంటున్నాడంటే షెడ్యూల్ కాస్ట్. షెడ్యూల్ కాస్ట్ని ఏ విధంగా, ఎందుకంటే వీళ్ళ దగ్గరే ఏదైనా పోరాటం స్టార్ట్ అవ్వాలంటే వీళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు SC/ST అట్రాసిటీ యాక్ట్ని మళ్ళీ నిలబడిందంటే SPL వాళ్ళం కాదు, 13 మంది SCలు చమార్స్ బలిదానం చేస్తేనే మళ్ళీ ఆ యాక్ట్ తిరిగి వచ్చింది. కనుక షెడ్యూల్ కాస్ట్కి ఆ పోరాట లక్షణం ఉంది. ఆ పోరాట లక్షణం ఎప్పుడైనా ఉంటే ఈ దేశాన్ని పరిపాలించే పరిస్థితి పునరావృతం అవుతుందనే భావంతోనే నిరంతరం మనువాదులు కుట్రపూరితంగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఎప్పుడు కూడా అందరిని ఓన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని మన శత్రువులుగా చేసుకుంటే ముందుకు వెళ్ళలేము. కనుక గమనించి ఇప్పుడు బుత్స రత్నప్రసాద్ గారు DE పంచాయతీ రాజ్